వెల్కమ్ టు మీట్ న్యూస్. నేను ప్రసాద్. భారత్ ఫ్యూచర్ సిటీ నిన్న భవన ప్రారంభోత్సవం చాలా ఘనంగా చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రపంచ దేశాలతో పోటీ పడేలా ఫ్యూచర్ సిటీని ఏర్పాటు చేస్తామని చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. ఈ ఫ్యూచర్ సిటీ దాదాపుగా 30,000 ఎకరాలలో ఫ్యూచర్ సిటీని డెవలప్ చేయబోతున్నాం. అన్ని రంగాలకు సంబంధించిన కార్యాలయాలు, అన్ని ఐటీ కంపెనీలు, అంతర్జాతీయ స్థాయిలో చాలా పెద్ద పెద్ద కంపెనీలు ఇక్కడికి రాబోతున్నాయి. ఈ ఫ్యూచర్ సిటీ ఆలోచన విధానం, ఒక సైబరాబాద్ ఎలా ఏర్పాటు చేశారో, ఒక హైటెక్ సిటీ ఎలా ఏర్పాటు చేశారో, ఒక గచ్చిబౌలి, ఇట్లా ఇట్లా దుర్గం చెరువు సిటీ, హైదరాబాద్ మహానగరాలలో ఇప్పటికీ గుర్తుండిపోయే అలాంటి సిటీని కూడా ఏర్పాటు చేయాలి. ఎందుకంటే రోజు రోజుకి జనాభా పెరుగుతుండటంతో సిటీ విస్తరణ కూడా పెరుగుతుంది. అక్కడే సిటీ డెవలప్ అవడంతో ఏమైనా విపత్తు వచ్చినప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఆ సిటీని ఏదైతే మనం విస్తీర్ణం పెంచేలా ఆలోచన విధానంతో మనం ముందుకెళ్తా ఉన్నాం. అదొక ఆలోచన విధానంతో ఈ రోజు మనకు ఈ ఫ్యూచర్ సిటీ ఏర్పాటు కోసం 30,000 ఎకరాలు సేకరించి ఈ ఫ్యూచర్ సిటీని మనం డెవలప్ చేసుకోబోతున్నాం. ఈ ఫ్యూచర్ సిటీలో అన్ని రంగాలకు అంతర్జాతీయ కంపెనీలు వచ్చి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ కానీ, ఉద్యోగ అవకాశాలు కానీ చాలా మందికి ఇక్కడ మనకు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ఆలోచన, వాళ్ళు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ ఆలోచనకు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. మేము బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడితే ఫ్యూచర్ సిటీని మేము రద్దు చేస్తామని ఏదైతే మాట్లాడుతున్న కేటీఆర్ గారి మాటలకు నిన్న ఈ ఫ్యూచర్ సిటీలో ఆ వేదిక నుంచి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు ఏది కేటీఆర్ గారికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. పెద్ద రాక్షసుడు, చిన్న రాక్షసుడు. పెద్ద రాక్షసుడు పాలన ఫామ్ హౌస్ లో ఉండి కొనసాగించారు. చిన్న రాక్షసుడు వీధిలో పడి అందరినీ పీక తింటున్నాడు అన్నట్టుగా ఆయన మాట్లాడే ఆలోచన చేశారు. నిజానికి ఒక భారత్ ఫ్యూచర్ సిటీ అనేది భావి తరాల కోసం, భవిష్యత్ తరాల కోసం, ముందు తరాల కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి ఆలోచన. మన కోసం, మన పిల్లల కోసం, పిల్లల పిల్లల కోసం తరాలు ఈ సిటీని మనం భవిష్యత్ తరాలకు అందించబోతున్నాం. ఈ భారత ఫ్యూచర్ సిటీలో అన్ని వర్గాల వారికి, అన్ని రంగాల వారికి, అన్ని రకాలుగా మనము డెవలప్ చేసుకుంటూ ఏదైతే ఈ నిర్మాణం కోసం మనం పెద్ద ఎత్తున కూడా ముందుకు వెళ్తున్న తరుణంలో ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయి. ఎవరైనా ఈ ఫ్యూచర్ సిటీకి అడ్డుపడితే తొక్కుకుంటూ పోతాం కానీ ఫ్యూచర్ సిటీని అక్కడ ఆపే ప్రసక్తే లేదన్నట్టుగా చాలా సీరియస్ గా మాట్లాడే ఆలోచన చేస్తారు. ఏది ఏమైనా, ఎన్ని కారణాలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎంతమంది అడ్డుపడినా కూడా ఈ ఫ్యూచర్ సిటీని మేము ఎక్కడ ఆపలేము. ఇంకోటి, ఏదైతే పాలన విషయంలో వారానికి ఒక రోజు ఫ్యూచర్ సిటీలో ఉండి పాలన కొనసాగిస్తూ ఇక్కడ ఈ ఫ్యూచర్ సిటీకి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నాము, ఎలా ఆలోచన చేస్తున్నాము, ఎలాంటి అంతర్జాతీయ కంపెనీలు వస్తున్నాయి, ఆ ఆలోచన విధానానికి నేను వారంలో ఒక రోజు ఫ్యూచర్ సిటీలో ఉండి ఇక్కడ నుంచే పాలన కొనసాగిస్తున్నాను కూడా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఇచ్చారు. నిజానికి ఫ్యూచర్ సిటీ మీద ఆలోచన లేకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారానికి ఒక రోజు ఇక్కడ నుంచే పాలన కొనసాగిస్తాను, అందరూ అధికారులు ఇక్కడి నుంచే నాతో పాటే ఉండి రాష్ట్రంలో ఉన్న విషయాలతో పాటు ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్స్, అప్డేట్స్, ఫీడ్బ్యాక్ ఇక్కడ నుంచి మనం ముందుకు తీసుకెళ్లే ఆలోచన చేస్తా ఉన్నాం. ఏదైతే ఫ్యూచర్ సిటీ కోసం దాదాపుగా 30,000 ఎకరాలలో ఇప్పటికే కొన్ని అంతర్జాతీయ కంపెనీలకు కొన్ని స్థలాలు సేకరించడం కూడా జరుగుతుంది. వారి కంపెనీల వాళ్ళకు ఎట్లా ఉంటది, ఏ ఆలోచన విధానం ఉంటుందో ఇప్పటికే స్థలాలు సేకరించే ఆలోచన విషయంలో ముందుకు వెళ్తా ఉన్నారు. ఏదేమైనా ఫ్యూచర్ సిటీకి అన్ని వర్గాల నుంచి కూడా పెద్ద స్థాయిలో మంచి స్పందన వస్తుంది. ఏదైతే మనకు హైదరాబాద్ విస్తరణ దాదాపుగా పెద్దగా మనకు ముందుకు వెళ్తున్న తరుణంలో కూడా ఏదైతే మనకు మహేశ్వరము, ఈ తుక్కుగూడ, సంథింగ్ ఏది కందుకూరు ఈ ప్రాంతంలోని కూడా రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి ఈ ఫ్యూచర్ సిటీని 30,000 ఎకరాలలో నిర్మించబోతా ఉన్నాం అని ఏదైతే రేవంత్ రెడ్డి గారు చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. నిన్న ఏర్పాటు చేసినటువంటి ఒక ఫ్యూచర్ సిటీలో భవన ప్రారంభోత్సవానికి నిన్న పెద్ద ఎత్తున కూడా అధికారులతో, నాయకులతో, కేబినెట్ మినిస్టర్లతో కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని ఫ్యూచర్ సిటీ స్థితిగతుల గురించి, ఆ డెవలప్మెంట్ గురించి, భవిష్యత్ తరాల గురించి కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేస్తారు. నిజానికి ఏదైతే ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాం అంటే కేవలం ఇప్పటికీ దృష్టిలో పెట్టుకొని కాదు, భవిష్యత్ తరాల కోసం కూడా మనం, ముందు తరాల కోసం, పిల్లల కోసం భవిష్యత్తుకి ఒక మంచి ఒక ప్రాజెక్ట్ ని అందించాలనే ఆలోచనతోనే ముందుకు వెళ్తున్నాం. కానీ ఏదైతే దాన్ని నిర్వీర్యం చేయాలి, దాన్ని పాడు చేయాలి, ఎవరికి ఉపయోగపడకుండా చేయకూడదనే ఆలోచన ఎవరికి ఉండదు. ఏదైతే నేను తీసుకున్నటువంటి ఆలోచన విధానంతో ఫ్యూచర్ సిటీ, భారత్ ఫ్యూచర్ సిటీని తీసుకెళ్లే ఆలోచన చేస్తున్నాను. భవిష్యత్ తరాలకు ముందు
మన తరాలకు కూడా పిల్లల పిల్లల వాళ్ళ భవిష్యత్తుకి బాగుండాలంటే ఇలాంటి సిటీలను మనం ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే రోజు రోజుకి విస్తీర్ణం పెరిగిపోతుంది, రోజు రోజుకి జనాభా పెరిగిపోతుంది, రోజు రోజుకి ఇరుకుగా బతుకుతున్న పరిస్థితుల నుంచి కూడా మనం సిటీ డెవలప్ చేసుకొని విస్తీర్ణం పెంచుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా మనం ఇది ఒక ఆలోచన చేస్తున్నాం. ఇక బీఆర్ఎస్ నాయకులు చెప్తా ఉన్నారు, మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఆ 30,000 ఎకరాల కోసం మేము వేరే కంపెనీల కోసం మేము ఒక సిద్ధంగా ఒక ప్లాన్ తోనే ఉన్నాము. అలాంటి మేము చేసుకున్న దాన్ని మీరు ఎట్లా డెవలప్ చేసుకుంటారు, మీరు ఎట్లా ఫ్యూచర్ సిటీ అని పేరు పెట్టుకుంటారు? అది ఫార్మర్ సిటీ, అది వ్యవసాయ రంగానికి సంబంధించినవి, వ్యవసాయ రైతులతో కూడా మేము తీసుకొని దీన్ని డెవలప్ కోసం కూడా సిద్ధంగా ఉంచుకున్నాము. మా ప్రభుత్వం ఏర్పడితే ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని చెబుతున్న వాళ్ళకి మీకు ఏదైతే పాత నోట్లు రద్దయిన పరిస్థితి ఎట్లా ఉందో మీ పరిస్థితి కూడా అట్లే ఉంటుంది. మీరు రద్దు చేసే పరిస్థితి లేదు. ఎప్పుడో మేము జనాలను రద్దు చేశారు, జనాలు తినకుండా చేశారు. మళ్ళీ మీకు అవకాశం వస్తుందా అని మీరు పగటి కళలు అనాల్సిందే. అంతకు మించి మీరు చేసేది ఏమీ లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎందుకు ఒకప్పుడు 10 ఏళ్ల పాలనలో మీరు హైదరాబాద్ ఏం డెవలప్ చేస్తారు? కనీసం గంట నుంచి 2 గంటలు వర్షం పడితే వరదలో పడవలు వేసుకొని తిరగాల్సి వచ్చింది. ఇదేనా మీ పాలన? అనవసరమైన ప్లేసులలో మీరు రియల్ ఎస్టేట్ రంగానికి ఇష్టానుసారంగా చెరువులలో, కుంట్లల్లో, అక్కడ చెక్ డ్యాంల దగ్గర అట్లా చెరువు పక్కన పర్మిషన్లు ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్లు ఇచ్చి అనవసరంగా ఈ వరద నీరు మొత్తం సిటీలోకి వచ్చి హైదరాబాద్ నగరాన్ని ముంచుతున్న తరుణంలో మీరు హైదరాబాద్ ఏం డెవలప్ చేస్తారు అన్నట్టుగా బీఆర్ఎస్ నాయకులని ఆయన ప్రశ్నించే ఆలోచన చేశారు. నిజానికి చినుకు పడితే కుండపోతల పడుతున్న వర్షానికి అదే పడవలు వేసుకొని పోవాల్సి వస్తుంది హైదరాబాద్ నగరంలో. అలాంటి మహానగరాన్ని నిర్మించారని ఆ ఘనత మీకే దక్కుతుంది. అలా కాకుండా ఈ రోజు ఒక ఫ్యూచర్ సిటీని ఫ్యూచర్ ఆలోచన ఉండేటట్టుగా నేను ఈ రోజు ముందుకు తీసుకెళ్తున్నాను. అలాంటి ఆలోచన విధానంతో మీరు కూడా కలిసి రావాలి. కాకపోతే కాళ్ళలో కట్టబెడుతున్నట్టుగా మీరు చేస్తున్నటువంటి వ్యాఖ్యలని నేను ఈ రోజు మీ కళ్ళ నుండి విషం పెట్టుకొని విషం కక్కుతున్నారు. ఒక ఫ్యూచర్ సిటీ ఆలోచన విధానం భవిష్యత్ తరాల కోసమే చేస్తున్నది. కాకపోతే మీరు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. మీరు 10 ఏళ్ల పాలనలో ప్రజలకు ఏం చేశారో చెప్పాలి, ఎన్ని ప్రాజెక్టులు నిర్మించారో చెప్పాలి. ఇప్పుడు 2 గంటల వర్షం పడితే ఎక్కడ చెరువులో ఉన్నవా సిటీలో ఉన్నవా అనే ఆలోచన వస్తుంది. అలాంటి సిటీని మీరు నిర్మించారా? ఆ విషయాలు అయితే చెప్పుకోవచ్చు అన్నట్టుగా ముఖ్యమంత్రి గారు చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇక చూసుకున్నట్టయితే అంతర్జాతీయ కంపెనీలు రాబోతున్న సందర్భంలో నేను ఆ వేదికగా ఆయన ఎన్ని కంపెనీలు వస్తున్నాయో కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎన్ని కంపెనీలు వస్తే ఎలాంటి వారికి ఉద్యోగ అవకాశాలు ఉంటుంది, ఎలాంటి రంగానికి ఉపయోగకరంగా ఉంటుంది, హైదరాబాద్ వాళ్ళకి ఎలా ఉపయోగకరంగా ఉంటుంది, రేపు ఫ్యూచర్ లో ఎలా ఇది ముందుకు వెళ్తుందనే తరుణం కూడా ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో ఏదైతే కల్వకుర్తి నియోజకవర్గానికి కూతవేటు దూరంలో ఉన్న మహేశ్వరం రంగారెడ్డి జిల్లాలో ఈ 30,000 ఎకరాలలో ఫ్యూచర్ సిటీని డెవలప్ చేయడం ఈ ప్రాంతంలోకి చాలా హెల్ప్ అవుతుంది. భూముల ధరలు పెరుగుతున్నాయి, ఇంటర్నేషనల్ కంపెనీలు రాబోతున్నాయి, సిటీకి చాలా దగ్గరలో అవుతున్నాయి. ఈ ప్రాంతానికి చాలా మంది కూడా ఒక సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నిజంగా రేవంత్ రెడ్డి గారు ఇంకా ఇలాంటి కంపెనీలు కూడా ఈ ప్రాంతానికి చాలా తీసుకురావాల్సింది ఉంది. ఎందుకంటే దాదాపుగా హైదరాబాదు ఇక్కడ నుంచి గంటన్నర వ్యవధిలోనే హైదరాబాద్ చేరుకునే అవకాశం ఉంటుంది. ఇంకోటి అనువైన ప్లేస్ కూడా ఇక్కడ మాకు చాలా బాగుంటుంది. ఇంకా ఇంటర్నేషనల్ కంపెనీలు వస్తే బాగుంటాయి. ఈ ప్రాంతం కూడా చాలా అభివృద్ధి చెందుతుంది. అట్లాగే ఇక్కడ ఉన్న నాయకులు కూడా ఒక ఇంజనీరింగ్ కాలేజీలు, ఒక ఫార్మా కంపెనీలు, ఒక మెడికల్ కాలేజీలు ఇలాంటివి కూడా రావాల్సి ఉన్నవి. అలాంటి ఆలోచన కూడా ముఖ్యంగా మెట్రో ట్రైన్ ఇప్పటివరకు మనకు ఏదైతే అనౌన్స్మెంట్ అంటే కొన్ని ఒక సభలో నిన్న అసెంబ్లీలో చర్చ అయితే జరిగింది. అది త్వరలోనే మనకు కందుకూరు కర్తాల్ పొరకు రావచ్చు అనే ఆలోచన చేస్తా ఉన్నారు. ఏది ఏమైనా అభివృద్ధి అయితే అవసరమే. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారంగా ప్రజలకు ఏదైతే మిమ్మల్ని ఓటేసి గెలిపించుకున్న తరుణంలోని ప్రజలకు ఏదైనా చేయాల్సిన బాధ్యత నాయకులకు ఉంటుంది. ఆ ఆలోచన విధానంతోనే ముందుకు వెళ్తున్నారు. ఈ ప్రాంత వాసులైన యనమల రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన సందర్భంగా ఈ ప్రాంతానికి ఎన్నో ప్రాజెక్టులతోని, ఎన్నో ఆలోచనలతోని, ఎంతో అభివృద్ధితోని, ఎన్నో పథకాలతోని, ఎన్నో నిధులతోని ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఆయనకు ఉంటుంది. ఎందుకంటే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కడపకి చాలా అభివృద్ధి చేసుకున్నారు. మొన్నదాకా బీఆర్ఎస్ పార్టీలో ఒక సిరిసిల్ల, ఒక గజ్వేలు, ఒక కామారెడ్డి, ఒక సిద్దిపేట కూడా ఎంతో అభివృద్ధి చేసుకున్నారు. అలాగే మన
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి చెందిన వారు ఈ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేసుకుంటే చిరస్థాయిగా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుంది. ఎందుకంటే ఈ ప్రాంతం ఇంకా వెనుకబడే ఉంది చాలా వరకు. ఎందుకంటే హైదరాబాద్కి ఇంత కూతవేటి దూరంలో ఉన్న ఈ కల్వకుర్తి నియోజకవర్గం చాలా వరకు అన్ని రంగాలలో వెనుకబడిపోతున్న తరుణంలో ఇప్పుడిప్పుడు కాస్త డెవలప్ అభివృద్ధి కార్యక్రమంతో ముందుకు వెళ్తున్న తరుణం చూస్తా ఉన్నాం. ఇంకా చాలా కంపెనీలతోని చాలా అభివృద్ధితో ముందుకు తీసుకెళ్లే ఆ బాధ్యత రేవంత్ రెడ్డి గారి మీద ఉంది. ఏదైతే ఈ ఫార్మసిటీ కూడా చాలా వరకు ఈ ప్రాంత వాసులకు ఒక కల్వకుర్తి నియోజకవర్గం కావచ్చు, ఒక వామన్గల్ కావచ్చు, ఒక కందుకూరు, ఒక కర్తాలు, ఈ రంగారెడ్డి జిల్లా ప్రాంతంలో ఉన్న ఈ ఏదైతే ఫ్యూచర్ సిటీ ఈ 30,000 ఎకరాలలో వస్తున్న ఈ కంపెనీకి చాలా వరకు కూడా మంచి స్పందన వస్తుంది. చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలలో కూడా భూముల ధరలు వేరి వాళ్ళు ఇంకా ఆర్థికంగా స్థిరపడే అవకాశం ఉంటున్న తరుణంలో కూడా అందరూ కూడా సంతోషం, ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇక ఫ్యూచర్ సిటీ అనేది వారానికి ఒకరోజు నేను ఇక్కడే ఉండి పాలన కొనసాగిస్తాను, ఫ్యూచర్ సిటీని డెవలప్ చేస్తాను, 9 నెలల్లో ఈ ఫ్యూచర్ సిటీ అనేది ఎలాంటి బిల్డింగ్లు నిర్మించాలి, ఎలాంటి అంశాలతో ముందుకు వెళ్ళాలి అనేది ఒక కార్యాచరణ అనేది చాలా సిద్ధమవుతుంది. అధికారులు కూడా ఆదేశాలు జారీ చేశారు. అన్ని దగ్గరుండి మనకు ఒక 8-9 నెలల్లో దీని డెవలప్మెంట్స్ అనేది కనిపించాలి. మళ్ళీ ఎన్నికల తర్వాత కూడా మా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే చాలా ఇంకా ఈజీగా ఉంటుంది ఈ ఫ్యూచర్ సిటీని ఏర్పాటు చేసుకోవడానికి అన్నట్టుగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ ఫ్యూచర్ సిటీ వల్ల ఎంతమంది యువతి యువకులకు ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది, ఎంతమంది మధ్యతరగతి కుటుంబాలకు ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది, ఎంతమంది సన్నకారు రైతులకు కూడా ఇక్కడ పండ్లు కావచ్చు, కూరగాయలు కావచ్చు, పూలు కావచ్చు, ఆకుకూరలు కావచ్చు, చాలా వరకు వాళ్ళకు కూడా ఒక ఆలోచన విధానంతో ముందుకు వెళ్ళే ఒక అవకాశం ఉంటుంది. అట్లా అన్ని రంగాల వారికి, అన్ని ప్రాంతాల వారికి అందరికి కూడా ఒక మంచి జరిగే అవకాశం ఉంటుంది. అందుకనే ఫ్యూచర్ సిటీని ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కాండి, మీ ఆలోచన ఇవ్వండి, మేము తీసుకుంటాం అన్నట్టుగా చెప్తా ఉన్నాడు. ఏది ఏమైనా ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా, ఎన్నిసార్లు అడ్డుపడినా కూడా ఫ్యూచర్ సిటీని ఎక్కడ కూడా నేను ఆపను, అవసరమైతే తొక్కుకుంటూ పోయి ఫ్యూచర్ సిటీని నిర్మిస్తాను అని నిన్న రేవంత్ రెడ్డి గారు చాలా సీరియస్ గా చెప్పారు సభలో. నిజానికి ఫ్యూచర్ సిటీని ఎందుకు అడ్డుకోవాలనుకుంటున్నారు, వాళ్ళ ఆలోచన విధానం ఏముంది? మన కేటీఆర్ గారు ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతూ నిజంగా ఫ్యూచర్ సిటీ ఆలోచనతోనే చేస్తున్నారా, లేకపోతే దీని వెనకాల సులభం ఏమైనా ఉందా? సులభం అనేది పక్కన పెడితే ఫ్యూచర్ సిటీ అభివృద్ధి ఎలా ఉంటుంది, ఏ ఆలోచన విధానంతో ముందుకు వెళ్తున్నారు, ఎలాంటి అంతర్జాతీయ కంపెనీలు తీసుకోబోతున్నారు, ఎలా కంపెనీలకు ఎలా ల్యాండ్ అనేది వాళ్ళకు విభజిస్తారు, ఎలా వాళ్ళకు ఆక్యుపై చేస్తారు, ఆ ఆలోచన విధానం ఏంటి, వాళ్ళకు ఒక లీజ్ పర్పస్ ఉంటది, దాని పర్మనెంట్ గా దానికి ఒక సొల్యూషన్ ఉంటది, అగ్రిమెంట్స్ ఒక పద్ధతి ఉంటది, దాని మీదనే ముందుకు వెళ్తున్నారా లేదా అనేది కూడా మన కేటీఆర్ గారు ముఖ్యమంత్రి గారిని అడిగే ప్రయత్నం చేస్తారు. ఏది ఏమైనా వాళ్ళు ముందుకు వెళ్తున్న తరుణం చూస్తే కేవలం అభివృద్ధి కోసమే మేము పాటుపడుతున్నాం, అభివృద్ధి కోసం మేము ముందుకెళ్తున్నాం. భవిష్యత్ తరాలు గుర్తుంచుకోవాలంటే ఇప్పుడే మనం ఒక ఆలోచన విధానంతో ముందుకెళ్ళాలి. అలాంటి భారత్ ఫ్యూచర్ సిటీని ఈ తెలంగాణలో మనం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రంగారెడ్డి జిల్లాలో ఇక్కడ మహేశ్వరం దగ్గర ఏర్పాటు చేయబోతున్న ఫ్యూచర్ సిటీకి మంచి స్పందన వస్తుంది. ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అయితే ఇప్పటి నుంచే దానికోసం ఒక వారానికి ఒక రోజు ఇక్కడ నుంచే పాలన కొనసాగించి ఫ్యూచర్ సిటీ అభివృద్ధి కోసం నేను ముందుకు వెళ్తాననే ఆలోచన చేస్తా ఉన్నారు. సో చూడాలి మరి ఈ భారత్ ఫ్యూచర్ సిటీ ఎలా ముందుకెళ్తుంది, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమంతో ఈ ప్రాంతాన్ని తీసుకొస్తున్నారు, ఎలాంటి అంతర్జాతీయ కంపెనీలతో ఇక్కడ రాబోతున్నాయి తెలంగాణకి అనేది చూడాలి. మరో అంశంతో మేము ముందుకు వస్తాను. చూస్తూనే ఉన్నాను మీటింగ్ న్యూస్. నేను మీ ప్రసాద్.